హే గాయ్స్, చాలా మంది క్యారెట్ ని కూరగా చేసుకోవడానికి ఇష్టపడరు. క్యారెట్ అంటే అసలు ఇష్టం ఉండదు చాలా మందికి. అలాంటి వారికి కూడా ఇష్టంగా తినే రెసిపీ ఇది. ఇదిగా ఆయిల్ వేసి ఫ్రై అయ్యాక తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కల్లో కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందే మనం సాల్ట్ వేసేయకూడదు. తర్వాత ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్యారెట్ మగ్గుతున్నప్పుడు మనం ముందుగా గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసి బాగా కలిపేయాలి. క్యారెట్ మీకు ఉడకలేదు అన్నప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవచ్చు. క్యారెట్ ఒక 50% ఉడికాకే మాత్రమే పెసరపప్పు వేయాలి. పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడకక్కర్లేదు, జస్ట్ కొంచెం పలుగ్గా ఉంటే చాలు. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి, కేటరింగ్ స్టైల్ అనమాట, మనకి భోజనాల్లో ఇలానే వడ్డిస్తారు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చికారంని కూడా వేసేసి బాగా కలిపేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట, కారం పచ్చివాసన పోయేదాకా. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవడమే. మీకు స్పైస్ సరిపోతే కొంచెం ఎండు కారం కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు. నచ్చితే సబ్స్క్రైబ్.